ఒక రేవుకి తీసుకురావడం అన్నమాట. అందులో భాగమే ఇలా నీళ్లతో నీకు అభిషేకం చేయటం. ఏంటి చాలా ఎక్కువ చేస్తున్నావు? చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. అయినా నేనిప్పుడు ఏం పద్ధతి పాడు లేకుండా ఉన్నానని, నన్ను దారిలో పెడుతున్నానని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. 7 గంటల దాకా పడుకోటాన్ని పద్ధతి పాడు లేకపోవటం అనక ఏమంటారమ్మా? పట్టు సీర కట్టుకుని కాపురం చేయడం అంటారా? నేను రోజు ఇలాగే పడుకుంటాను. ఇదేమీ మీ పుట్టిల్లు కాదు, నీ ఇష్టం వచ్చినంతసేపు పడుకోటానికి. పెత్తనం నా చేతికొచ్చేసింది కాబట్టి రూల్స్ అన్నీ మారిపోతాయి. కాదు కాదు కాదు, నేనే మార్చేస్తాను. ఇక నుంచి నువ్వు ఉదయాన్నే 5 గంటలకి నిద్రలేవాలా. గుమ్మం బయట ఊడ్చేసి పేడకల్లాపి సల్లేసి నా అంత అందంగా గుమ్మం ముందు ముగ్గెట్టేయాలా. ఈ పనులన్నీ నాకు అలవాట్లేవు. నేనెప్పుడు చేయలేదు, ఇప్పుడు కూడా చెయ్యను. ఏం చేసుకుంటావో చేసుకో, వెళ్ళ. ఏం సేను ఎల్లేసి సింపుల్ గా మావయ్య గారిని పిలుచుకొచ్చేతాను. ఇప్పుడు నువ్వు నాకు చెప్పావు కదా పవర్ఫుల్ డైలాగ్లో, ఏం చేసుకుంటావో చేసుకో, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని. అవే డైలాగ్లు అంతే పవర్ఫుల్ గా మావయ్య గారు కూడా చెప్పేయే, సరేనా? అందరూ కలిసి అబద్ధాలు చెప్పి మోసాలు చేసి బావగారితో వల్లికి పెళ్లి చేశారు. వాళ్ల ప్లాన్ ఏమై ఉంటుంది? ఎక్కడైతే వెతకడం ఆపేశామో ఇప్పుడు అక్కడి నుంచే మొదలు పెడదాం. ఈ అలబేరం తొందరగా అనుభవించు రాజా.